హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ సెట్ ఎగ్జామ్ ఎందుకు క్వాలిఫై కావాలంటే ఎవరైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై కావాలి పీజీతో పాటుగా. నెక్స్ట్ ఎవరైతే పీహెచ్డీ జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు యూనివర్సిటీ పీహెచ్డీ ఎగ్జామ్ రాయకుండా కూడా తెలంగాణలో ఉండే ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటే ఈ సెట్ క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకోసం అనేది ఈ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాలి. నెక్స్ట్ యూనివర్సిటీలో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో కూడా ఎలిజిబుల్గా ఉండాలంటే ఈ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మనకి ఈ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ సెట్ అనేది నోటిఫికేషన్ వచ్చేసరికి మే 4వ తారీఖు నాడు 2024 నాడు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ వచ్చేసరికి మే 14, 2024 నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ కనుక చూసుకున్నట్టయితే జూలై 2 తారీఖు వరకు మనం ఆన్లైన్ లోపల వితౌట్ లేట్ ఫీతో అప్లై చేయొచ్చు. విత్ లేట్ ఫీస్ తోటి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 1500, 2000, 3000 కనుక చూసుకున్నట్టయితే 8/6/2024 వరకు, అంటే జూలై లోపల ఒక 8 డేస్ 10 డేస్ గ్యాప్ తోటి మనం ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ ఫీ కాకుండా ఎక్స్ట్రా లేట్ ఫీ తోటి కనుక అప్లై చేసుకోవచ్చు. ఎండ్ డేట్ ఆఫ్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే 28th, 29th జూలై వరకు మనం వాటి యొక్క ఆప్షన్స్ అనేది ఎండ్ అయిపోతాయి. మనకు హాల్ టికెట్స్ వచ్చేసరికి 20 ఆగస్టు మనకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే 29, 28, 29, 30, 31 వరకు మనకు ఆగస్ట్ లోపల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డేట్స్ ఇస్తాడు. సో ఒకళ్ళు 2-3 ఎగ్జామ్స్ కూడా రాస్తారు కాబట్టి, అంటే 2 డబుల్ పీజీ చేసిన వాళ్ళ కోసం అనేది డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటీ అంటారు దీన్ని. సో ఈ సిబిటీ మోడ్ లోపల మనకు మొత్తం సబ్జెక్టులు కనుక చూసుకున్నట్టయితే 29 సబ్జెక్టులకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి లోపల మనకైతే సెంటర్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్గా చూసుకున్నట్టయితే మళ్ళీ చెప్తున్నాను, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఇది. సో నార్మల్గా పేపర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే కాదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే పీజీ లోపల 55% ఆఫ్ మార్క్స్ ఉన్నారో జనరల్ అభ్యర్థులు, సో వాళ్ళకు 55% ఆఫ్ మార్క్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐసి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంజేసి, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్ లోపల కనుక చూసుకున్నట్టయితే కంప్యూటర్ బ్రాంచ్లు ఏవైతే ఉంటాయో సిఎస్సి, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. వాళ్ళు ఎవరైతే రిజల్ట్స్ కనుక అవైటెడ్ ఉంటాయి కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి వచ్చేసరికి మార్క్స్ అనేది కంపల్సరీ 55% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి మనకు ఎవరైతే బ్యాక్వర్డ్ కానీ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది మాస్టర్ డిగ్రీ లోపల. సో నెక్స్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ జనరల్ పీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2000. నెక్స్ట్ బీసీ, ఈడబ్ల్యూఎస్సీ వచ్చేసరికి 1500. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ట్రాన్స్జెండర్స్ వచ్చేసరికి 1000 రూపాయల ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ లోపల అమౌంట్ పే చేయొచ్చు, యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ తోటి కానీ మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని లోపల 2 పేపర్స్ ఉంటాయి. పేపర్స్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, 3 అవర్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. ఈ 3 అవర్స్ డ్యూరేషన్ లోపల మనకు 2 పేపర్స్ అనేది మనకు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం 50 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పేపర్లు అయితే వెళ్ళి 100 మార్క్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్కు 2 మార్క్స్ కనుక చూసుకుంటే 200 మార్క్స్, మొత్తం 300 మార్క్స్ ఎగ్జామ్ రాస్తాం. సో దీని లోపల ఫస్ట్ పేపర్ క్వాలిఫై, సెకండ్ పేపర్ క్వాలిఫై అంటే ఏముండయి, ఓవరాల్ క్లబ్ చేసే టోటల్ మార్క్స్ తీసి క్వాలిఫైయింగ్ చేస్తారు. సో ఫస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు, సెకండ్ పేపర్లో మార్కులు అనేటి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే బీసీఏ వచ్చేసరికి 7, బీసీబీ వచ్చేసరికి 10, బీసీసీ వచ్చేసరికి 1, బీసీడీ వచ్చేసరికి 7%, బీసీఈ వచ్చేసరికి 4%, ఈడబ్ల్యూసీ 10, ఎస్సీ 15, ఎస్టీ 10, అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 36%. మొత్తం 100% ఎవరైతే ఉంటారో క్వాలిఫైయింగ్ చేయడం లోపల స్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆ స్లాట్స్ లోపల క్వాలిఫైయింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.